దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదెను? ఈ కీర్తనను కోరహ కుమారులు వ్రాశారు. మొత్తం 9 కీర్తనలను కోరహ కుమారులు వ్రాశారు. ముందుగా కోరహ కుమారుల గురించి తెలుసుకుందాము. ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో అరణ్యంలో ప్రయాణం చేసే సమయంలో కోరహు అతని అనుచరులు 250 మంది మోషేపై తిరుగుబాటు చేస్తారు. దేవుడు వారికి ఇచ్చిన పరిచర్యలతో తృప్తి చెందక అధికార వాంఛ, పెత్తనం కావాలి, నాయకత్వం కావాలి అనే ధోరణితో దేవునిపైన, మోషే పైన వారు తిరుగుబాటు చేశారు. దేవుడు ఏ పరిచర్య అప్పగించాడో ఆ పరిచర్య మాత్రమే చేయాలి. ఆ పరిచర్య గాక వేరొక పరిచర్య చేయాలి, అన్ని పరిచర్యలు నేనే చేయాలి అని తలిస్తే దేవుని ఉగ్రతకు పాత్రలమవుతాము. ఆసక్తి ఉన్నను దేవుని చిత్తం లేకుండా ఏ పని చేయరాదు. అలా చేస్తే కోరహు వలె శిక్షింపబడతాము. అందుకే కోరహు, అతని అనుచరులు, భార్య, పిల్లలు, వారికి సహకరించిన వారందరూ కూడా దేవుని ఉగ్రతకు పాత్రులైనారు. భూమిని నోరు తెరచి వారందరినీ మృంగివేశాను. ఆ సమయంలో కోరహు కుమారులు మందిర ఆవరణంలో దేవుని సన్నిధిలో ఉన్నారు. అందుకే వారు చావలేదు. వారి తండ్రిని వారు ఎన్నడూ సమర్థించలేదు. కోరహు కుమారులు దేవుని మందిరం కొరకు, మందిరంలో పరిచర్యలు చేయుటకు అనుక్షణము తప్పించేవారు. వారు వ్రాసిన ప్రతి కీర్తనలోనూ మందిరంపై వారికి ఉన్న ఆసక్తి, దేవుని సన్నిధి కొరకైన తపన, తృష్ణ కనిపిస్తుంది. దావీదు రాజుగా ఉన్న సమయంలో మందిరంలో ఆయా పరిచర్యలు చేయడానికి కొందరిని నియమించాడు. దేవుని స్తుతించడానికి పాటలు వ్రాయుట, పాడుట మరియు సంగీతపరమైన పరిచర్యలను కోరహు కుమారులకు అప్పగించాడు. చిన్నతనం నుండి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పెరిగారు. ఆయన మందిరంలోనే ఆదరణ, ఆనందము, ఆయనలోనే అనుదినము దొరుకుతుంది అని విశ్వసించారు. ఈ 42వ కీర్తన ఏ సందర్భంలో రాయబడేదంటే, దావీదు కుమారుడు అబ్షాలోము తన తండ్రిపై తిరుగుబాటు చేశాడు. కానీ దావీదు బలమైన సైన్యం ఉన్నప్పటికీ అతని కుమారుని అపజయమును, మరణమును, యెరూషలేము పట్టణ నాశనము చూడనొల్లక యెరూషలేమును విడిచి వెళ్ళుట మంచిది అని తలచి అక్కడి నుండి దూరముగా వెళ్ళిపోయాడు. ఆ సమయంలోనే కోరహు కుమారులలో కొందరు దావీదు మీద ఉన్న భక్తి, గౌరవంతో ఆయన వెంట వెళ్ళి యెరూషలేముకు, మందిరములకు దూరమైపోయారు. ఎప్పుడు దేవుని మందిరంలో ఉన్న వీరికి ఒక్కసారిగా మందిరం దూరం అయిపోయింది. అటువంటి పరిస్థితిలో ఈ కీర్తన వ్రాశారు. వారు పడే బాధను దుప్పితో పోల్చుకుంటున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని పాడుతున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఎంత దూరమైనా పోతుంది, ఎంత సమయమైనా తీసుకుంటుంది. ఎన్ని ఆటంకములు, క్రూర జంతువులు అడవిలో ఉంటాయి. అయినా కూడా నీటి వాగుల దగ్గరనే నీరు త్రాగుతుంది. స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన నీరు, ప్రవహించే నీరు మాత్రమే త్రాగుతుంది. అంతేగాని దాహం తీర్చుకోవడానికి మురికి నీరు, అపరిశుభ్రమైన నీరు, నిల్వ ఉన్న నీరు ఎట్టి పరిస్థితుల్లో త్రాగదు. శుభ్రమైన నీరు, స్వచ్ఛమైన నీరు దొరికే వరకు ఎదురు చూస్తుంది, లేకుంటే చనిపోతుంది. ఆ విధంగా కోరహు కుమారులు దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు ఆశపడుతున్నారు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదనని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ప్రతి దినము, ప్రతి క్షణము మందిరంలో ఉన్నవారు ఒక్కసారిగా మందిర సహవాసములకు దూరం అయిపోయారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ నా దేవుని సన్నిధికి పోవాలి, ఎప్పుడు ఆయనలో ఆనందించాలని ఆశపడుతున్నారు. నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని పాడుతున్నారు. చివరిగా
దేవుని సన్నిధికి దూరం అయితే లోకానికి దగ్గర అవుతున్నామని అర్థం. దేవుని సన్నిధికి దగ్గర అవుతున్నామంటే లోకానికి దూరం అవుతున్నామని అర్థం. కావున కోరహు కుమారుల వల్లే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో అనునిత్యం ఉండులాగున ప్రభు మనకు సహాయం చేయరుగాక. ఆమేన్.